హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజుని పెళ్లి చేసుకున్న ఇందు నిజం తెలుసుకొని ఆనందంలో అపర్ణ, షాక్లో రేఖ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక్క లైక్ చేయండి. ఇందు అయితే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అటుగా వెళ్తున్నా రాజు అయితే ఇందుని చూస్తాడు. ఏంటి ఈ మేడం గారు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు, ఏమైందని అడుగుతూ ఉంటాడు. నా సంగతి నీకెందుకు, నువ్వు వెళ్తున్నావు కదా వెళ్ళు అని అంటూ ఉంటుంది ఇందు. ఏదో ఒంటరిగా కూర్చొని ఉన్నావు కదా అని అడుగుతున్నాను, దాంట్లో తప్పేముంది? ఏంటి ఏదైనా సమస్య చెప్పు, చిటికీలో తీర్చేస్తాను, కానీ డబ్బులు అవుతావు మరి. నేను చేసే పనిని బట్టి డబ్బులు తీసుకుంటాను, డబ్బులు ఇవ్వకపోతే ఏ పని చేయను అని అంటూ ఉంటాడు. అసలు నిన్ను ఎవరు అడిగారు నాకు సహాయం చేయమని? అసలు నేనేదో సహాయం చేయమని నిన్ను అడిగినట్టు డబ్బులు డిమాండ్ చేస్తున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచి. డబ్బుతో సమస్య ఏం కాదు, డబ్బు చాలా ఉంది నా దగ్గర అని అంటూ ఉంటుంది ఇందు. అయితే ఏంటి నీ దగ్గర డబ్బు చాలా ఉందా? ఎంత ఉందేంటి? 1,00,000 ఉన్నాయా 2,00,000 ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు. 1,00,000 2,00,000 కాదు, కొన్ని కోట్లే ఉన్నాయి అని అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు చూస్తే సాదాసీదాలా ఉన్నావు, కోట్ల రూపాయలకి నువ్వు వారసురాలువా ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అవును, అసలు ఏం జరిగిందంటే అని తన గతం గురించి మొత్తం కూడా చెప్తుంది. ఇక రాజు అయితే ఇదేంటి నువ్వు నీ గతం గురించి చెప్తూ ఉంటే నాకేదో కొన్ని విషయాలు బాగా టచ్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి, ఏదో గుర్తుకొస్తుంది అని అంటూ ఉంటాడు రాజు అయితే. అప్పుడే ఇక ఇప్పుడేమో నాకు 20 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి. 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 21వ సంవత్సరంలో అడుగు పెడితే ఖచ్చితంగా నా చేత ఆస్తిని బలవంతంగా రాయించుకుంటుంది ఆ రేఖ. లేకపోతే ఇప్పటి వరకు గార్డియన్గా ఉన్నది, ఇప్పుడు ఆస్తి రాయించుకోవడానికి ఏదైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. మాకంటూ బలంగా ధైర్యంగా ఎవ్వరూ లేరు, అదే ఆలోచిస్తున్నాము. ఆ రేఖ మామూలు మనిషి కాదు, తను ఎవరినైనా ఏదైనా చేస్తుంది. నానమ్మని తాతయ్యని ఎక్కడ ఏం చేస్తుందా అని భయం, దానికి భయపడి ఆస్తిని కానీ రాసేస్తానేమో అని చాలా భయపడుతున్నాను. ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఒకవేళ నాకు పెళ్ళైతే సగం ఆస్తి నా భర్త పేరు మీద కూడా వస్తుంది, అప్పుడు ఇద్దరు సంతకాలు పెడితేనే ఆస్తి మరొకరి సొంతమవుతుంది అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రాజు అయితే. ఏమన్నావు? నీకు పెళ్ళవుతేనా? అంటే ఇప్పుడే పెళ్ళవా అవ్వాలా, లేకపోతే 21వ సంవత్సరం రావాలా అని అంటూ ఉంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. ఆడపిల్లకి 18 సంవత్సరాలు నిండితే మేజారిటీ వస్తుంది కదా, ఇప్పుడు చేసుకోవచ్చు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక సరే మనమిద్దరం పెళ్లి చేసుకుందాం పద అని అంటూ ఉంటాడు. ఏంటి నీకేమన్నా మర్చిపోయిందా, మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటుంది ఇందు. నాకేమీ మతిపోలేదు, నీకు నీ ఆస్తి రావాలి, మీ నానమ్మ తాత క్షేమంగా ఉండాలి, అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి. అది కూడా నాకేమీ ఉత్తినే అవసరం లేదు, నాకు 1 కోటి రూపాయలు ఇవ్వు, మీ ఆస్తిని మీ నానమ్మని మీ తాతయ్యని నేను కాపాడుతాను. మీ ఇంట్లో చేరి బాగా తింటూ ఉన్న ఆ బ్యాచ్ని బయటికి తరిమేస్తాను అని అంటూ ఉంటాడు రాజు అయితే. అప్పుడు ఇక ఆలోచనలో పడుతుంది ఇందు. ఇక ఆలోచిస్తూ ఉండగా నువ్వేమీ ఆలోచించుకో, అయినా మనది ఉత్తిత్తి పెళ్ళే అంతే, మనది శాశ్వతమైన పెళ్ళి కాదు. నీ ఆస్తి నీ చేతిలో వచ్చాక, ఆ దుష్ట శక్తులు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాక అప్పుడు నా దాన్ని చూసుకుంటాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఇందుకైతే ఈ ఆలోచన బాగానే ఉంటుంది, ఈ ఆలోచన బాగానే ఉంది. తను కూడా డేరింగ్ డాషింగ్ లాగే ఉన్నాడు. ఇతను తప్పకుండా ఆ రేఖని ఎదిరిస్తాడని నాకు అర్థమవుతుంది. భగవంతుడి మీద భారం వేసి ఇక నేనే నిర్ణయం తీసుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇందు అయితే ఇప్పుడు మనం ఉత్తిత్తి పెళ్లి చేసుకుంటే సాక్ష్యాలు ఏవని ఆ రేఖ అడుగుతుంది అని అంటూ ఉంటే సరే పద రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందాం అని అంటూ ఉంటాడు. రిజిస్టర్ ఆఫీస్లోనా? అవును, రిజిస్టర్ అయినట్టు ఉంటుంది కదా, ఏముంది తర్వాత నీ దారి నీది నా దారి నాది, సినిమాలో చూడడం లేదేంటి ఉత్తిత్తి పెళ్ళిళ్ళు అలాగే అని అంటూ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇద్దరు ఒకరికొకరు దండలు మార్చుకొని ఇక రాజు అయితే కావ్య మెడలో తాళైతే కట్టేస్తాడు. అలా కట్టేసిన తర్వాత
ఇక రాజుకి మొత్తం సాక్షి సంతకం వాళ్ళ ఫ్రెండ్ అయితే పెడతాడు. మొత్తానికి ఒక ఇంటివాడు అయ్యావురా అని అంటూ ఉంటే, రే ఈ విషయం నువ్వెవరితో కూడా చెప్పకో, అమ్మా నాన్నతో కూడా అని అంటూ ఉంటాడు. అదేంట్రా నీకు పెళ్ళైన విషయం చెప్పకపోతే ఎలాగా అని అంటూ ఉంటే, అవునరా నాకు పెళ్ళైన విషయం నువ్వు చెప్పొద్దు అని రాజైతే చెప్తాడు. ఇప్పుడు మా ఇంటికి వెళ్దామా అని అంటూ ఉంటుంది. ఇక ఇందు అయితే పద వాళ్ళను ఒక ఆట ఆడుకుందాము అని ఇద్దరు కూడా బయలుదేరుతారు. తర్వాత ఇక అపర్ణ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇందు ఇంకా రాలేదేంటి, నాకెందుకో భయంగా ఉందండి అని అంటూ ఉంటే, భయపడకు అపర్ణ, తనకేమీ కాదులే, తప్పకుండా వస్తుంది, తను మనల్ని వదిలి ఎక్కడికి వెళ్దాం అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే. అప్పుడు ఇక ఇందు అయితే వస్తూ ఉంటుంది. ఇందు రావడం చూసి ఇంతలో అపర్ణ అయితే ఇందు మెడలో దండ అయితే చూస్తుంది. అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఉసే ఇందు ఏంటి ఇదంతా, మెడలో ఆ దండేంటి అని అడుగుతూ ఉంటుంది. నేను పెళ్లి చేసుకున్నాను నానమ్మ అని అంటూ ఉంటుంది ఇందు. అప్పుడే రేఖ బ్రహ్మరమ్మ అందరూ కూడా వస్తారు. ఏంటి పెళ్లి చేసుకున్నావా, నాటకాలు ఆడుతున్నావా అని రేఖ అయితే అంటూ ఉంటుంది. నాటకాలు కాదు, నేను నిజంగానే పెళ్లి చేసుకున్నాను అని అంటూ ఉంటుంది ఇందు. మరి నువ్వు పెళ్లి చేసుకుంటే నిన్ను పెళ్లి చేసుకున్నవాడేడి అని అడుగుతూ ఉంటాయి. అప్పుడే వెనక నుంచి ఇక రాజు అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇక రాజు ఎంట్రీ అదిరిపోతుంది. ఒక్కసారి రాజుని చూసి రేఖ షాక్ అయిపోతూ ఉంటే, అపర్ణ మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇందు తను అని అంటూ ఉంటే, తన పేరు రాజు నానమ్మ, మేమిద్దరం ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము అని అనగానే, తన పేరు రాజునా అంటే నా మనవడు రాజే, రే రాజ్, స్వరాజ్ నువ్వు బ్రతికి ఉన్నావా అని అంటూ ఉంటుంది అపర్ణ. ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రేఖ అయితే. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు, నా పేరు ఉత్తి రాజే, స్వరాజ్ కాదు అని అంటూ ఉంటాడు. నువ్వు అచ్చం మా అబ్బాయి రాజులాగే ఉన్నావు అమ్మా, ఇందు తను చూస్తుంటే అచ్చం మీ నాన్నని చూసినట్టే ఉందమ్మా అని అంటూ ఉంటుంది అపర్ణ. కొంపదీసి ఆ రోజు యాక్సిడెంట్లో వీళ్ళు బ్రతికి బయటపడినట్టే ఆ స్వరాజ్ గారు కూడా బయటపడ్డా అని రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. ముందు తర్వాత నన్ను ఎవరితోనైనా పోలిద్దురులే కానీ లోపలికి మాకు హారతిచ్చి లోపలికి రమ్మని చెప్పండి అని అంటూ ఉంటాడు. అప్పుడే అపర్ణ అయితే వస్తున్నాను, హారతి తీస్తాను అని అంటూ ఉంటుంది. ఏంటే నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుని వచ్చి ఇప్పుడు లోపలికి హారతి ఇచ్చి ఆహ్వానించాలా, ఈ రేఖ గురించి నీకు తెలిసి కూడా ఇంతకి తెగించావా అని ఇందుని కొట్టబోతూ ఉండగా అప్పుడే రాజు అయితే రేఖ చెయ్యి పట్టుకుంటాడు. రేఖ చెయ్యి పట్టుకొని నా భార్య మీద చెయ్యి పడిందంటే మీ కాళ్ళు చేతులు విరిచేస్తాను అని అంటూ ఉంటాడు రాజు అయితే. మేమిద్దరం మేజర్స్మి, మా ఇష్ట ప్రకారం మేము పెళ్లి చేసుకొని వచ్చాము అని అంటూ ఉంటున్నాడు రాజు అయితే. అప్పుడు ఇక రేఖ అయితే మీ నానమ్మని మీ తాతయ్యని ఏం చేస్తానో చూడు అని సుభాష్ని వీల్ చైర్లో నుంచి కిందకి లాగైపోతూ ఉంటుంది రేఖ. అప్పుడే ఇక రేఖ దగ్గరికి వెళ్ళి రేఖని పక్కకి తోసి, తాతయ్య జోలికి కానీ అమ్మమ్మ జోలికి కానీ వచ్చావంటే నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ ఇక రాజైతే రేఖకి చుక్కలు చూపిస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.